జాహ్నవి కేసు ఇప్పుడు అంతా పక్కకెళ్ళిపోయింది. కొత్త కేసు వచ్చింది కాబట్టి పాత కేసు మీడియా కూడా పక్కన పెట్టేసినటువంటిది. అమ్మాయి అక్కడే ఆ రోజున మాయమైన రోజున కుక్కకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే చాలా పెద్ద ఎత్తున ఆ ఊళ్ళోనే ఆ కుక్క తిరిగింది అన్నటువంటి తేలింది. ఇప్పటికీ 14 రోజులైంది. ఓ పక్కన కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు ఏంటి అన్నటువంటి చూసినప్పుడు అది డీహైడ్రేషన్తో చనిపోయిందని తేలింది. వాస్తవంగా ఇందులో సంచార జాతుల వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు తీసుకువెళ్ళి ఉంటారన్నటువంటిది 14 రోజులు దాటిపోయినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యుల ఆవేదన. ఇంకో పక్కన ప్రభుత్వం వైపు నుండి అంతకుముందు ఉన్నంత ఊపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పక్కకి వెళ్ళిపోతుంది. అటు పోలీస్ శాఖ మాత్రం తమ పని తాము చేస్తుంది, అటవీ శాఖ తమ పని తాము చేస్తుంది. ఊళ్ళో ఉన్నటువంటి దాంట్లో చూస్తే ప్రధాన రహదారి మీద సునకం తిరగడం అన్నటువంటి ఆందోళనగా ఉండడం అక్కడ కనిపించింది. 2 నిమిషాలకి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల్లో అయితే స్పష్టత రాలేదు. చిన్నారి వెళ్ళినటువంటి రూట్ ఏంటి అన్నటువంటి రూట్లో ఇప్పుడు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.